మీరు చారాను చూసారా మీ ఏజ్లో? చూడలే, నువ్వు చూడలే. మా ఏజ్కి మేము చూసాం చాలా. అంటే 25 నంబర్ 25 రాసిన ఇంత చిన్న బిల్లు ఉంటుంది అన్నమాట. 2 రాగి నాణాలు ఇస్తాడు కృష్ణుడు. 2 రాగి నాణాలు ఇచ్చి తీసుకో అని చెప్పి ఇస్తాడు. అప్పుడు తీసుకొని కృష్ణుడి దగ్గర చూసి, కృష్ణ ఇది నా ప్రాప్తం, ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు బంగారాలు వజ్రవైడూర్యాలు నాకేం కలిసి రావని, ఇదే నా అదృష్టం అని అర్థమైంది, ధన్యోస్మి కృష్ణ అని వెళుతూ ఉంటాడు. తీరా వెళుతూ ఉంటే ఒక అంగట్లో చేపలు అమ్ముకునేవాడు ఉంటాడు. చేపలు అమ్ముకునేవాడు ఉంటే ఒక చేప ఎగురుతూ ఉంటుంది అనమాట, ప్రాణం కోసం విలవిల కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, ప్రాణం కోసం చేప విలువలు కొట్టుకుంటుంటే వీడికి బాధ అనిపిస్తుంది. నా జీవితంలో నేను ఎలాగూ బాగుపడలేదు, కనీసం నా దగ్గర ఉన్న డబ్బులతోటైనా ఒక జీవికి అది బతకడానికి ఎంత విలువిల్లాడుతుంది, దానికి బతకడానికి ఛాన్స్ ఇద్దాము అని చెప్పి, ఒరే ఆ పెద్ద చేప విలువలు కొట్టుకుంటుంది కదా అది నాకు ఇచ్చేసానంటే, అయ్యా అది 2 వరాహాలు అని అంటే, ఇదిగో నీకు ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉండే ఆ కాయిన్స్, తన దగ్గర ఉండే మిగతా డబ్బులన్నీ కూడా తీసుకొని వాడికి ఇచ్చేసి, ఆ చేపని బతికించాలన్న ఆతృతతో ఏం చేస్తా అంటే చేపను తీసుకుంటాడు. తీసుకొని ఇంకా నదిలో వేద్దామని వెళ్తూ ఉంటే ఆ చేప గిలగిల కొట్టుకుంటూ ఉంటే దాని నోట్లో ఏదో తట్టుకుంది అని వాడికి అనిపిస్తుంది.